అతని నుంచి 17 మిస్డ్ కాల్స్. చెప్పాలనుకున్నది ఒక్క క్షమాపణ. కానీ ఫోన్ ఎత్తింది ఆమె కాదు, ఆమె కాబోయే భర్త. ఒక్క అబద్ధం, ఒక్క చిన్న అపార్థం 3 జీవితాల్ని ఎలా తలకిందులు చేసిందో చూడండి. పెదాలు దాచిన ప్రేమ ప్రాణాలు ఎలా తీస్తుందో ఈ కథ చెప్తుంది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం పదండి. వర్షం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. ఆకాశం తనలోని బాధనంతా కన్నీరుగా మార్చి నేలకు అప్పగిస్తున్నట్టుగా ఉంది. ఆ పాత పెంకుటింటి గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. కిటికీలోంచి వస్తున్న ఆ కాస్త వెలుతురులో ఒక పాత టేబుల్ ముందు కూర్చొనున్నాడు విక్రమ్. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఉండే అహంకారం ఇప్పుడు లేదు. ఎవరికీ తల వంచని ఆ మొండితనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో. చేతిలో ఒక పాత డైరీ ఉంది. దానికి పట్టిన దుమ్మును తన చేత్తో సున్నితంగా తుడిచాడు. ఆ డైరీ అంజలిది. తన మరతలు, తన ప్రాణం, తను కాదనుకున్న తన ప్రాణం. ఆ డైరీ పై భాగంలో చిన్నగా రాసింది, నా మౌనానికి అక్షర రూపం నా బావ. విక్రమ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆ డైరీని తెరిచాడు. అందులో ప్రతి పేజీలోనూ అతనే ఉన్నాడు. అంజలి రాతల్లో, ఆమె తలుపుల్లో, ఆమె ఊహల్లో అంతా తనే. పేజీలు తిప్పుతున్న కొద్దీ విక్రమ్ మనసు గతంలోకి ప్రయాణించింది. కాలం వెనక్కి వెళ్ళింది. బావా, నన్ను పట్టుకో చూద్దాం. అంజలి చిన్నప్పటి వాయిస్ విక్రమ్ చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. వాళ్ళిద్దరి బాల్యం ఓ అందమైన కావ్యం లాంటిది. ప్రకాష్, రామ్దాస్ ప్రాణ స్నేహితులు మాత్రమే కాదు, బంధువులు కూడా. ప్రకాష్ కూతురు అంజలికి చిన్నప్పటి నుంచి లోకమంతా విక్రమ్ చుట్టూనే తిరిగేది. అంజలి చాలా అల్లరి పిల్ల. ఇల్లంతా పరిగెత్తుతూ అందరినీ ఆట పట్టిస్తూ ఉండేది. కానీ విక్రమ్ కంటపడితే చాలు సైలెంట్ అయిపోయేది. వసుంధర ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. మా అంజలికి విక్రమ్ అంటేనే భయం. వాడి మాట దాటదని. కానీ అది భయం కాదు, అది ఆరాధన. తన బావ తనను గద్దించినా, కోప్పడినా అందులో తనపై ఉన్న ప్రేమ ఉందని అంజలికి తెలుసు. వాళ్ళ బాల్యంలో ఎన్నో మధురమైన ఘట్టాలు. ఇద్దరూ కలిసి పంచుకున్న మామిడికాయ ముక్కలు, గోదావరి గట్టున ఆడిన ఇసుక గూళ్ళు, పండగ పూట వేసుకున్న కొత్త బట్టలు. ప్రతి చిన్న విషయంలోనూ అంజలి విక్రమ్ వైపే చూసేది. తన బావ తనను మెచ్చుకోవాలని, తన వైపు చూడాలని ఆమె ఆరాటపడేది. ఒకరోజు రావి చెట్టు కింద ఊయలూగుతూ అంజలి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. ఆ క్షణం ఆమెకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. కళ్ళు మూసుకుని గట్టిగా అరిచింది. కానీ ఆమె నేల మీద పడలేదు. బలమైన 2 చేతులు ఆమెను గాల్లోంచి పట్టుకున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే విక్రమ్. అతని కళ్ళల్లో భయం, కోపం రెండూ కలిసి ఉన్నాయి. కళ్ళు కనపడవా? పడిపోతే ఏమయ్యేది అని గట్టిగా అరుస్తూనే ఆమెకు ఏమైనా దెబ్బలు తగిలాయని ఆతృతగా తనిఖీ చేశాడు. అంజలి ఏడ్చింది. దెబ్బ తగిలిందని కాదు, బావతన్నే అంతగా పట్టించుకున్నాడని. ఆ క్షణం, ఆ పసితనంలోనే ఆమె మనసులో విక్రమ్ ఒక హీరోగా స్థిరపడిపోయాడు. ఆ బంధం పేరు ప్రేమని తెలియని వయసది. కానీ గుండెల్లో పడిన ఆ ముద్ర మాత్రం చెరిగిపోనిది. కాలం గడిచింది. అంజలి పెద్దదైంది. పట్టుపావడాల నుండి పంజాబీ డ్రెస్సుల్లోకి మారింది. ఆమె అల్లరి తగ్గింది. కానీ ఆమె కళ్ళల్లో బావ కోసం వెతికే ఆ ఆరాటం మాత్రం తగ్గలేదు. తన బావ ఎప్పుడు తనను ఒక చిన్నపిల్లలా చూసినట్టే చూస్తున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఆ చూపుల్లో ఏదో తెలియని మార్పు రావాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరుతోంది. మరోవైపు విక్రమ్ గుండె నిండా ప్రేమున్నా దాన్ని అహంకారపు పొరతో కప్పిపుచ్చుకునే మొండి మనిషి. తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడ నిర్మించుకున్నాడు. అంజలి తనతో మాట్లాడాలని ప్రయత్నించినా ఏదో పనున్నట్టుగా తప్పించుకునేవాడు. ఆమె ఎవరితోనైనా నవ్వి మాట్లాడితే అతనికి లోపల రగిలిపోయేది. కానీ పైకి మాత్రం ఏమీ పట్టనట్టుగా గాంభీర్యం ప్రదర్శించేవాడు. ఇంట్లో అందరికీ తెలుసు అంజలికి విక్రమ్ అంటే ప్రాణమని. ప్రకాష్ ఎప్పుడూ తన కూతురు సంతోషమే లోకంగా బతికేవాడు. కూతురు మనసులోని మాటను గ్రహించిన ఆ తండ్రి సమయం వచ్చినప్పుడు తన ప్రాణ స్నేహితుడు రామ్దాస్తో ఈ విషయం మాట్లాడాలని అనుకున్నాడు. వసుంధర కూడా తన కోడలిగా అంజలి నా ఇంట్లోకి అడుగు పెట్టాలని కలలు కనేది. కానీ రామదాస్కి మాత్రం ఒక భయం ఉండేది. తన కొడుకు విక్రమ్ స్వభావం ఎవరికీ అంతుపట్టనిది. వాడెప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఊహించడం కష్టం. అంజలి లాంటి సున్నితమైన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేస్తే వాడేమైనా ఏడిపిస్తాడేమో అన్న సందేహం అతనికి మనసులో మూలల్లో ఉండేది. అందుకే సత్యం తెలిసినా మాట్లాడలేని ఇరుకున పడేవాడు రామ్దాస్. అది ఒక అందమైన సాయంత్రం. సూర్యుడు పడమటి కొండల వెనుక దాక్కుంటున్నాడు. ఆకాశం లేత నారింజ రంగు, ఎరుపు రంగుతో ఓ అద్భుతమైన పెయింటింగ్లా మారింది. వాతావరణంలోని చల్లని గాలి వీస్తుంది. ఇంటి వెనుక ఉన్న ఆ పెద్ద పూల తోటలో సన్నజాజులు, గులాబీలు వికసిస్తూ
తమ సువాసన గాల్లో కలుపుతున్నాయి. అంజలి ఆ తోటలో ఒంటరిగా నడుస్తోంది. ముదురు ఎరుపు రంగు చుడీదార్లో గాలికి ఎగురుతున్న జుట్టును సరిచేసుకుంటూ పూల మొక్కల మధ్య నడుస్తూ ఆమెను చూస్తే ఆకాశం నుండి దిగొచ్చిన దేవతలా ఉంది. ఎవరూ లేరనుకుని తనలో తాను ఒక పాట పాడుకోవడం మొదలుపెట్టింది. ఏ శ్వాసలో చేరితే గాలికి అందమవుతుందో అదే నా ప్రేమ, నీకే నా ప్రేమ. ఆమె గొంతులో ఎంతో మాధుర్యం, అంతకు మించి ఒక తెలియని విరహం. ప్రతి అక్షరంలోనూ తన భావం మీద ఉన్న ప్రేమ పలుకుతుంది. ఆ పాట పాడుతూ ఒక సన్నజాజి పూల తీగను సున్నితంగా లాగింది. ఆమె కళ్ళు మూసుకుని విక్రమ్ తన పక్కనే ఉన్నట్టుగా, తన చేతిని పట్టుకుంటున్నట్టుగా ఊహించుకుంటూ చిరునవ్వు నవ్వింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే, కొంత దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు వెనుక నిలబడి విక్రమ్ ఆమెనే చూస్తున్నాడు. విక్రమ్ కళ్ళు ఆమె మీద నుండి కదలడం లేదు. అంజలి పాడుతున్న పాట, ఆమె నవ్వు, గాలికి ఎగురుతున్న ఆమె జుట్టు అన్నీ విక్రమ్ హృదయాన్ని ఏవో తెలియని తీగలతో లాగుతున్నాయి. మొండితనంతో అహంకారంతో కప్పిపుచ్చుకున్న అతని గుండెలో ఒక్కసారి ఒక అలజడి రేగింది. తన కళ్ళల్లో ఏదో తెలియని భావన. అది ప్రేమ, ఆరాధన, లేక తనలో ఉన్న ఒక బలహీనత పట్ల కోపమా? అతనికి అర్థం కావడం లేదు. అంజలి తనలో తాను నవ్వుకుంటూ వెనక్కి తిరగబోతుంటే విక్రమ్ చటుక్కున చెట్టు వెనక్కి దాక్కున్నాడు. ఇద్దరూ ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ ఆ మసక వెలుతురులో, ఆ పూల తోటలో పలికిన ఆ మౌనరాగం ఇద్దరి గుండెల్లోనూ ఓ బలమైన ముద్ర వేసింది. ప్రస్తుతం విక్రమ్ డైరీ పేజీలు తిప్పుతున్నాడు. అందులో ప్రతి పదం తన గుండెను కోస్తున్నట్టుగా ఉంది. బావా నన్నెందుకు దూరం పెడుతున్నాడో నాకు తెలీదు. కానీ అతను నా వైపు చూసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న నిజం నాకు తెలుసు. అతని అహంకారం వెనుక దాగి ఉన్న ప్రేమ నాకు తెలుసు. నా ప్రపంచం అతను. అతను లేని అంజలి లేదు. ఈ మాటలు చదువుతుంటే విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతగా ప్రేమించావా అంజలి నన్ను అని తనలో తానే అనుకున్నాడు. ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా ఒక చిన్న అపార్థంతో ఆమెను ఎంతలా బాధ పెట్టానో అని ఇప్పుడు గుర్తొస్తుంది. అతని వేళ్ళు వణుకుతూ డైరీలో చివరి పేజీకి చేరుకున్నాయి. ఆ పేజీలో అక్షరాలు కన్నీటి చుక్కలతో తడిసి చెరిగిపోయినట్టుగా ఉన్నాయి. చేతిరాత చాలా వేగంగా, కోపంగా, బాధతో రాసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆ చివరి పేజీలోని వాక్యాలు చదివితే విక్రమ్ ఒక్కసారి శ్వాస తీసుకోవడం మర్చిపోయాడు. అతని ముఖంలో నెత్తురాగిపోయింది. గుండె లయ తప్పింది. కళ్ళు పెద్దవయ్యాయి. చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఆ డైరీ చేతిలో నుండి జారి కింద పడిపోయింది. అంజలి ఆఖరిగా అందులో రాసిన మాటలు అతని ప్రపంచాన్ని తలకిందులు చేశాయి. అతని అహంకారాన్ని పటాపంచలు చేసి తీవ్రమైన అపరాధ భావంలోకి నెట్టేశాయి. విక్రమ్ కిటికీ బయట కురుస్తున్న వర్షం వైపు చూశాడు. కానీ అతని కళ్ళ ముందు మాత్రం అంజలి చివరిసారిగా తనను చూసిన ద్వేషపూరితమైన చూపు కదలాడుతోంది. ప్రేమను వ్యక్తపరచడానికి మాటలే అవసరం లేదు. ఒక చిన్న స్పర్శ, ఒక అదృశ్యమైన ఆరాటం, కంటికి కనిపించని కాపలా, ఇవన్నీ ప్రేమలో వేర్వేరు రూపాలే. విక్రమ్ ప్రేమ కూడా అలాంటిదే. అంజలి అంటే అతనికి ప్రాణం. ఆమె కళ్ళల్లో కన్నీరు వస్తే అతని గుండెలో రక్తం ఉడుకుతుంది. కానీ ఆ ప్రేమను పెదాల దాకా రానివ్వడు. అతని అహంకారం ఒక ఇనుప కోట లాంటిది. అందులో బందీ అయిన రాకుమారి అతని ప్రేమ. అంజలి ఎప్పుడూ విక్రమ్ నుండి ఒక చిన్న తీయని మాట కోసం ఎదురు చూసేది. అంజలి నువ్వంటే నాకిష్టం అని ఒక్కసారి వాడు చెబితే ప్రాణాలు వదిలేయడానికి కూడా ఆమె సిద్ధమే. కానీ విక్రమ్ ఎప్పుడూ ఆమెను గద్దించడం, కోప్పట్టం, లేదా ఏమీ పట్టనట్టు మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం ఇవే చేసేవాడు. కానీ ఆ కఠినమైన పొర వెనుక అంజలి కోసం తప్పించే ఓ మధురమైన మనసు దాగి ఉందని ఆమెకు అప్పుడప్పుడే అర్థమయ్యేది. అదొక చలికాలపు రాత్రి. కాలేజీలో యాన్యువల్ డే ఫంక్షన్ ముగిసేసరికి చాలా ఆలస్యమైంది. అంజలి స్నేహితురాలతో కలిసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 దాటింది. బండి దిగి గేటు దగ్గర నిలబడి అంజలి లోపల భయం మొదలైంది. ప్రకాష్ ఏమి అన్నాడు కానీ రామ్దాస్ గారు చాలా ఖచ్చితమైన మనిషి. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. నెమ్మదిగా గేట్ లోపలికి అడుగుపెట్టింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ పడుకున్నట్టున్నారు. కానీ మెయిన్ డోర్ దగ్గరున్న చిన్న వరండాలో ఒక సన్నటి పసుపు రంగు బల్బు వెలుగుతోంది. తలుపు గడియ పెట్టకుండా కొద్దిగా తెరుచుంది. అంజలికి ఆశ్చర్యం వేసింది. అంత ఖచ్చితంగా ఉండే మామగారు తలుపు వేయడం ఎలా మర్చిపోయారు? నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతూ ఆమెకు మేడ మీద బాల్కనీలో నుండి కదులుతున్న ఒక నీడ కనిపించింది. కిటికీలో సిగరెట్ వెలుతురు రగులుతో ఆరుతోంది. అది విక్రమ్. అతను పడుకోలేదు. అంజలి ఇంటికి సురక్షితంగా చేరుకునే వరకు అతనికి నిద్ర పట్టదు. తను రావడం ఆలస్యం అవుతుందని తెలిసి
తలుపులు గడియ తీసిపెట్టి ఆమెకు భయం లేకుండా ఆ చిన్న లైట్ వేసి బాల్కనీలో కాపలా కాస్తున్నాడు. ఆమె లోపలికి రాగానే సిగరెట్ పడేసి ఎవరికీ వినిపించకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అంజలి పెదవులపై ఓ అందమైన చిరునవ్వు వికసించింది. బయటకు మాత్రం మొండి కోపిష్టివి బావా, కానీ లోపల నా కోసం నిద్ర కూడా మానుకునేంత పిచ్చి ప్రేమనిది అని మనసులోనే అనుకుంటూ తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. కాలం గడిచే కొద్దీ విక్రమ్ చేతల్లో ప్రేమ మరింత స్పష్టంగా కనిపించడం మొదలైంది. వానాకాలం మొదలైన కొత్తల్లో అంజలి వర్షంలో తడిసి ఇంటికొచ్చింది. మరుసటి రోజు ఉదయానికే తీవ్రమైన జ్వరం, ఒళ్ళంతా కాలిపోతుంది. ప్రకాష్ కంగారు పడిపోయాడు. డాక్టర్ను పిలిపించాడు. మందులిచ్చారు, కానీ జ్వరం తగ్గడానికి సమయం పడుతుందని చెప్పారు. ఆ రోజంతా విక్రమ్ ముఖంలో ఏదో తెలియని కంగారు. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరేవాడు, కానీ మనసంతా ఇంట్లోనే ఉండేది. మధ్యాహ్నానికి తిరిగి వచ్చేశాడు. వసుంధర అంజలికి దగ్గరుండి సేవలు చేస్తోంది. రాత్రి 12 దాటింది. ఇల్లంతా నిద్రలోకి జారుకుంది. అంజలి తన గదిలో అపస్మారక స్థితిలో పడుకునుంది. నెమ్మదిగా అంజలి గది తలుపులు తెరుచుకుంది. అడుగులు చప్పుడు కాకుండా విక్రమ్ లోపలికి వచ్చాడు. ఆమె ముఖం జ్వరంతో కందిపోయింది. పెదాలు ఎండిపోయాయి. అంజలి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విక్రమ్. చల్లటి నీళ్లతో ఒక చిన్న టవాల్ ముంచి దాన్ని నెమ్మదిగా ఆమె నుదుటి మీద పెట్టాడు. ఆమె వేడి ఊపిరిని గమనిస్తూ రాత్రంతా ఆ కుర్చీలోనే కూర్చుండిపోయాడు. ఆమె కదులుతున్నప్పుడల్లా అలర్ట్ అవుతూ దుప్పటి సరిచేస్తూ ఉండిపోయాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అంజలికి జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆమె కళ్ళు తెరిచేలోపే విక్రమ్ అక్కడి నుంచి నిశ్శబ్దంగా మాయమయ్యాడు. కానీ విక్రమ్ ఆ గదిలో నుండి బయటికి రావడం వసుంధర కంటపడింది. కొడుకు వైఖరి చూసి ఆ తల్లి గుండె చెరువైంది. ఇంత ప్రేమ పెట్టుకుని ఒక మాట ఎందుకురా చెప్పడు వీడు? వీడి మొండితనం ఎప్పటికైనా కొంప ముంచుతుంది అని మనసులోనే మదనపడింది. అంజలికి సన్నజాజులు మల్లెపూలంటే ప్రాణం. ఆ పూల సువాసన ఆమెకో మత్తు లాంటిది. ఒకరోజు సాయంత్రం కాలేజీ నుండి వస్తూ దారిలో పూలు అమ్ముతున్న ఆవిడ దగ్గర ఆగి, అక్క, 3 మల్లెపూలు ఇవ్వు అని అడిగింది. కానీ పూలు అప్పటికే అయిపోయాయి. అంజలి ముఖం చిన్నపోయింది. ఆ పూలంటే తనకి ఎంత ఇష్టమో, దొరక్కపోయేసరికి ఎంత బాధపడిందో ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కనిపించింది. దూరంగా బైక్ మీద వస్తున్న విక్రమ్ ఇది గమనించాడు. మరుసటి రోజు ఉదయం అంజలి నిద్రలేచి తన గదిలోంచి బయటకొచ్చింది. కిందకు దిగుదామని మెట్ల దగ్గరకు రాగానే మొదటి మెట్టు మీద ఓ చిన్న అరిటాకులో చుట్టిన తాజా మల్లెపూల పొట్లం కనిపించింది. వాటిపైన ఇంకా మంచు బిందువులు అలాగే ఉన్నాయి. ఆ పూల సువాసన అప్పటికే ఆ ప్రదేశమంతా వ్యాపించింది. అంజలి ఆశ్చర్యంగా ఆ పూల పొట్లాన్ని చేతిలోకి తీసుకుంది. చుట్టుపక్కల చూసింది. ఎవరూ లేరు. కానీ ఆమె మనసుకు తెలుసు ఆ పూలు ఎవరు తెచ్చారో. ఆ పూలను తన కళ్ళకద్దుకుని గట్టిగా పీల్చుకుంది. ఆ సువాసనలో తన బావ ప్రేమ దాగుందని ఆమెకు తెలుసు. ఇలా ప్రతివారం ఎవరికీ తెలియకుండా అంజలి గది బయట మెట్ల మీద ఆమెకిష్టమైన పూలు ప్రత్యక్షమయ్యేవి. ఒకరోజు రాత్రి విక్రమ్ ఎవరికీ తెలియకుండా పూల పొట్లాన్ని మెట్ల మీద పెడుతుండగా వసుంధర చూసింది. వసుంధరిక ఉండబట్టలేకపోయింది. మరుసటి రోజు విక్రమ్ను తన గదిలోకి పిలిచింది. విక్రమ్, నాకు విషయం నిజం చెప్తావా అని సూటిగా అడిగింది వసుంధర. విక్రమ్ ఆమెను ప్రశ్నార్థకంగా చూశాడు. ఏంటమ్మా, నీకు అంజలంటే ఇష్టమే కదరా? మరి ఆ విషయం వాళ్ళ నాన్నకు చెప్పి పెళ్లి సంబంధం ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు చెప్పలేకపోతే నేను మాట్లాడతాను మీ నాన్నతో అంది ఆశగా. విక్రమ్ ముఖం ఒక్కసారిగా రంగు మారింది. కళ్ళల్లో కఠినత్వం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనా దాన్ని పెళ్లి చేసుకోవడమా? అసలు ఆ ఆలోచన నీకెలా వచ్చింది అన్నాడు గొంతు పెంచుతూ. అబద్ధాలు చెప్పకరా. మొన్నటి రాత్రి జ్వరంతో అది పడుకుంటే రాత్రంతా నువ్వు దాని పక్కనే కూర్చున్నది నేను చూడలేదనుకున్నావా? దానికి ఇష్టమైన పూలు తెచ్చి మెట్ల మీద పెడుతున్నది నువ్వు కాదా? వసుంధర నిలదీసింది. విక్రమ్ ఒక క్షణం తడబడ్డాడు. కానీ తన అహంకారం అతన్ని కమ్మేసింది. అలా చేస్తే అది ప్రేమ? ఆ ఇంట్లో ఎవరో ఒక ఆడపిల్ల. దానికి ఏదో అయితే నాన్న బాధపడతాడు. కేవలం బాధ్యతగా చేశాను, అంతేగాని నా మనసులో దాని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. దయచేసి ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీయకు అని కరాఖండిగా చెప్పి గదిలో నుండి కోపంగా వెళ్ళిపోయాడు. వసుంధర నిట్టూర్చింది. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు విక్రమ్. ఈ మొండితనమే రేపు నీ గొంతుకు వస్తుంది అని మనసులోనే అనుకుంది. దురదృష్టవశాత్తు తలుపు చాటు నిలబడిన అంజలి ఈ మాటలు వింది. విక్రమ్ చెప్పిన ఆ కఠినమైన మాటలు ఆమె గుండెను ముక్కలు చేశాయి. నేను కేవలం బాధ్యతనా? నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? అంజలి కళ్ళల్లో నుండి నీళ్లు జల్జలా రాలాయి. ఇన్ని రోజులు తను అనుకున్నదంతా భ్రమేనా? తన బావకు
తన మీద ప్రేమ లేదా? ఈ ప్రశ్నలు ఆమెను తొలిచేశాయి. అప్పటినుంచి అంజలి విక్రమ్కు దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అతని వైపు చూడ్డం మానేసింది. విక్రమ్కి ఈ మార్పు అర్థం కాలేదు. తనను అంటిపెట్టుకుని ఉండే అంజలి తనను చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం అతని అహంకారాన్ని దెబ్బతీసింది. ఇద్దరి మధ్య ఓ అదృశ్యమైన గోడ పెరగడం మొదలైంది. కాలం ఎవరి కోసం ఆగదు. అంజలి తన బాధను దిగమింగుకొని తన చదువు, తన కెరీర్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె జీవితంలోకి కార్తిక్ పరిచయం అయ్యాడు. కార్తిక్ చాలా మృదు స్వభావి, ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం. అంజలి మనసులో ఉన్న డిప్రెషన్ను గమనించి ఆమెకు ఒక మంచి స్నేహితుడిగా మారాడు. విక్రమ్కి అంజలి, కార్తిక్ల స్నేహం గురించి తెలిసింది. అతనిలో అకారణమైన కోపం, అసూయ రగిలిపోయాయి. కానీ అహంకారం అడ్డు రావడంతో ఏమీ అడగలేకపోయాడు. అదొక శనివారం మధ్యాహ్నం అంజలి తన డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ పని మీద కార్తిక్తో కలిసి కాలేజీకి వెళ్ళింది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇంటి దగ్గర పరిస్థితి వేరుగా మారిపోయాయి. రామ్దాస్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది విక్రమ్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం. ఆ నిర్ణయం గురించి విక్రమ్ అంజలికి చెప్పాలనుకున్నాడు. తన జీవితంలో జరగబోయే ఒక అతిపెద్ద మార్పు గురించి ఆమెకు మొదట తెలియాలని అతని మనసు లాగింది. బహుశా ఆ క్షణంలో తన అహంకారాన్ని పక్కన పెట్టి తన ప్రేమను వ్యక్తపరచాలని అతనికి అనిపించుండొచ్చు. అంజలికి ఫోన్ చేశాడు. రింగ్ అవుతుంది, కానీ ఎవరూ తీయడం లేదు. మళ్ళీ చేశాడు. మళ్ళీ రింగ్ అవుతుంది. కాల్ కట్ అయింది. విక్రమ్లో అసహనం పెరిగిపోయింది. మునుపెన్నడూ లేనంత అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ క్షణం ఆమె గొంతు వినపడకపోతే తన ప్రాణం పోయేలా అనిపించింది. ఇక్కడ కాలేజీలో అంజలి ప్రాజెక్ట్ పనిలో పడిపోయి తన ఫోన్ సైలెంట్లో పెట్టి బ్యాగ్లో ఉంచేసింది. గంటలు గడిచాయి. సాయంత్రం 6 దాటింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంజలి కంగారుగా ఇంటికి బయలుదేరింది. ఆటో దిగి వర్షపు జల్లుల నుండి తప్పించుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో ఎవరూ లేరు. నేరుగా తన గదిలోకి వెళ్ళి తడిచిన జుట్టును తుడుచుకుంటూ బ్యాగ్లోంచి ఫోన్ తీసింది. స్క్రీన్ ఆన్ చేయగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పర్లాయి. స్క్రీన్ నిండా ఒకటే నోటిఫికేషన్, 17 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ బావా. అంజలి చేతులు వణకడం మొదలుపెట్టాయి. 17 సార్ల తన బావ తనకు 17 సార్లు ఫోన్ చేయడమా? ఎప్పుడూ తానే అతనికి 10 సార్లు చేస్తే అందులో ఒకసారి కూడా సరిగ్గా మాట్లాడని వాడు ఈరోజు వరుసగా ఇన్ని కాల్స్ ఎందుకు చేశాడు? ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడైందా? లేక తన మనసులో మాట చెప్పాలనుకున్నాడా? ఆమె మనసులో 100 ప్రశ్నలు. ఫోన్ అన్లాక్ చేసి అతనికి తిరిగి కాల్ చేయడానికి కాంటాక్ట్స్ ఓపెన్ చేసింది. కాల్ బటన్ నొక్కబోతున్న క్షణంలో ఆమె గది తలుపులు ఒక్కసారి దబాలున తెరుచుకుంది. తలుపు దగ్గర విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. అతని ముఖంలో మునుపెన్నడూ చూడని ఒక భయంకరమైన కోపం, ఆవేశం, అంతుచిక్కని ఆవేదన కలిసి ఉన్నాయి. బావా అంటూ అంజలి భయంగా ఒక అడుగు ముందుకు వేసింది. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేగంగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని బలంగా గోడకేసి కొట్టాడు. ఫోన్ ముక్కలై కింద పడింది. అంజలి షాక్లో నోరు మూసుకొని ఉండిపోయింది. అతను 17 సార్లు ఫోన్ చేసి ఏం చెప్పాలనుకున్నాడు? అతను 17 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? ఏం చెప్పాలనుకున్నాడు? ఇప్పుడు ఈ కోపానికి కారణమేంటి? గాయాలు శరీరం మీద పడితే కాలం మాన్పుతుంది. కానీ మనసు మీద పడిన మాటల గాయం కాలానికి కూడా కన్నీరు పెట్టిస్తుంది. గతం. కొన్ని గాయాలు ఎప్పటికీ పచ్చిగానే ఉంటాయి. ఆ గాయం మొదలైన రోజది. అది వాళ్ళ బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ పెద్ద పెళ్లి. వాతావరణం ఎంతో సందడిగా ఉంది. పచ్చని మామిడాకులు, బంతిపూల తోరణాలు, ఇల్లంతా కలకల్లాడుతోంది. ఓ పక్కన సన్నాయి మేళం, మరో పక్క బంధువుల కోలాహలం. ఆ పండగ వాతావరణంలో అంజలి ఒక అందమైన కవితలా ఉంది. ఆకాశం రంగు పట్టులంగా ఓనిలో చేతి నిండా గాజులతో, జడల్లో సన్నజాజులతో ఇల్లంతా తిరుగుతూ పనులు చేస్తుంది. ఆమె కళ్ళు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. ఇంకెవరి కోసం? తన ప్రాణమైన బావ విక్రమ్ కోసం. ఈరోజు తను ఇంత అందంగా ముస్తాబైంది కేవలం అతని కంట్లో పడాలని. అతను తనను చూసి ఒక్కసారి మనసారా నవ్వితే చాలు, తన జన్మ ధన్యమైపోయినట్టే అనుకుంది ఆమె పిచ్చి మనసు. విక్రమ్ కుర్రాళ్ళ గ్యాంగ్తో కలిసి హాల్లో కూర్చొనున్నాడు. వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో అతను రాకుమారుడిలా ఉన్నాడు. అంజలి అటుగా వెళ్తున్న ప్రతిసారి కొల్లార నుండి ఆమెనే చూస్తున్నాడు విక్రమ్. ఆమె అందానికి అతని మనసు కూడా మురిసిపోయింది.
కానీ బయటికి మాత్రం ఏమీ పట్టనట్టు స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అంజలికి తెలుసు తన బావ తన్నే చూస్తున్నాడని. ఆ క్షణంలో ఆమె గుండె గాల్లో తేలిపోయింది. ఈ రోజైనా తన ప్రేమను బావ గుర్తిస్తాడని, తన మనసులోని మాట బయట పెడతాడని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. విక్రమ్ తన స్నేహితులతో కలిసి మేడ మీద ఉన్న ఓ పెద్ద బాల్కనీలో కూర్చొనున్నాడు. పెళ్లి పనులన్నీ ఓ కొలిక్కి రావడంతో కుర్రాళ్ళంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంజలి వాళ్ళందరికీ కాఫీలు ఇవ్వడానికి ట్రే పట్టుకుని నెమ్మదిగా మెట్లెక్కుతుంది. బాల్కనీకి కొద్దిగా దూరంలో ఆమె అడుగులు ఆగిపోయాయి. లోపల నుండి విక్రమ్ స్నేహితుడు వాయిస్ వినిపించింది. ఒరే విక్రమ్, మీ మరదలు అంజలి భలే ఉందిరా. అందం అంటే అదేరా. ఈ పెళ్లిలో అందరి కళ్ళు దానిమీదే ఉన్నాయి. మీ ఇద్దరికీ భలే జోడీ కుదురుతుంది. ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారు. మరి మీ పెళ్ళెప్పుడురా అని సరదాగా ఆట పట్టించాడు ఒక స్నేహితుడు. ఆ మాట వినగానే అంజలి గుండె లయ తప్పింది. ముఖంలో రక్తం ఉరకలేస్తుంది. బావ ఏం సమాధానం చెప్తాడో అనే ఆశగా ఆతృతగా వింటోంది. తన మనసులో ఉన్న ప్రేమనంతా ఇప్పుడు తన స్నేహితుల ముందు ఒప్పుకుంటాడని ఆమె ఆశపడింది. కానీ విక్రమ్ అహంకారం అక్కడ పడగ విప్పింది. తన స్నేహితుల ముందు తల వంచడం ఇష్టం లేక తన మొండితనాన్ని ప్రదర్శిస్తూ పెద్దగా నవ్వి ఇలా అన్నాడు. ఏంట్రా మీ పిచ్చివాగుడు? అంజల్లా? నాకా? నాకలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఏదో ఇంట్లో పెరిగిన చిన్నపిల్ల, నా మామయ్య కూతురని చూస్తున్నా అంతేగాని నాకెలాంటి ఫీలింగ్స్ లేవు దాని మీద. అయినా నా టేస్ట్ వేరు, నా రేంజ్ వేరు. ఆ పిల్ల నా జీవితంలోకి రావడం ఇంపాసిబుల్. దాన్ని మీరెవరైనా ట్రై చేసుకోండి, నాకు సంబంధం లేదు. అతను కేవలం ఆటగా తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే ఆ మాటలు అన్నాడు. కానీ ఆ మాటలు ఓ పదునైన కత్తిలా మారి అంజల్ని గుండెని నిలువెల్లా చీల్చేశాయి. అంజల్ చేతిలో ఉన్న కాఫీ ట్రే వణికింది. ట్రేలోని గ్లాసులు ఒకదానికొకటి తగిలి టంగుమని శబ్దం చేశాయి. ఆ శబ్దానికి విక్రమ్ అతని స్నేహితులు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. గుమ్మం దగ్గర అంజలి నిలబడి ఉంది. ఆ ముఖం పాలిపోయింది. కళ్ళల్లో చెప్పలేనంత ఆవేదన, గొంతులో అడ్డుపడిన దుఃఖం. ఆమె కళ్ళు విక్రమ్ కళ్ళను సూటిగా చూస్తున్నాయి. ఆ చూపుల్లో కోపం లేదు, కేవలం ప్రాణం పోతున్న బాధ మాత్రమే ఉంది. విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. తన అన్న మాటలన్నీ అంజలి వినేసిందని అతనికి అర్థమైంది. అంజలి అంటూ ఏదో కవర్ చేయడానికి సర్ది చెప్పబోయాడు. కానీ అంజలి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. ఆ కాఫీ ట్రేని అక్కడే ఉన్న ఒక టేబుల్ మీద పెట్టి మౌనంగా మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది. విక్రమ్కి లోపల ప్రాణం పోతున్నట్టుంది. తను కావాలని అనలేదు, ఏదో ఫ్లోలో స్నేహితుల ముందు బిల్డప్ కోసం అనేశాడు. కానీ దాని వెల ఇంత భారీగా ఉంటుందని అతను ఊహించలేదు. వెళ్ళి అంజలికి నిజం చెప్పాలనిపించింది. నువ్వంటే నాకు ప్రాణమే అని గుండెలను బాదుకుని అరవాలనిపించింది. కానీ అతని కాళ్ళు కదలలేదు. మళ్ళీ అదే పాడు అహంకారం. నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు బతిమాలాలి? నా ఉద్దేశం తప్పు కాదు. కోపం తగ్గాక అదే వస్తుందిలే అని తనంతార్థం సమర్థించుకుంటూ అక్కడే ఆగిపోయాడు. కిందకు వచ్చిన అంజలి నేరుగా వాష్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. కుళాయి ఆన్ చేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నీటి చప్పుల్లో ఆమె కన్నీరు రోదన ఎవరికీ వినిపించలేదు. ఇన్నాళ్ళు నేను చూసిన ప్రేమంత అబద్ధమా? నా మరదలు నాకు అంటదని ఎంత తేలిగ్గా అనేశాడు. నా ప్రాణం పగిలిపోతుంటే స్నేహితులతో కలిసి ఎంత తేలిగ్గా నవ్వాడు. నేను అతనికి అక్కర్లేదు. నేను అతని జీవితంలో ఓ చిన్న అవాంఛిత అతిథిని మాత్రమే. ఈ ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆమె మనసు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇక విక్రమ్ కోసం ఎదురు చూడకూడదు. అతని నీడ పడే చోట కూడా నిలబడకూడదు. ముఖం కడుక్కొని కళ్ళు తుడుచుకుని బయటకొచ్చింది. ఆమె నవ్వుతూనే ఉంది, కానీ ఆ నవ్వులో జీవం లేదు. నేరుగా నాన్న ప్రకాష్ దగ్గరకు వెళ్ళింది. నాన్న, నాకు రేపు కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందన్న విషయం మర్చిపోయాను. నేను వెంటనే వెళ్ళాలి అని అబద్ధం చెప్పింది. ప్రకాష్ కంగారు పడ్డాడు. ఏంటమ్మా సడన్గా? పెళ్లి పనులన్నీ అయిపోయాయి కదా, రేపు ఉదయం విక్రమ్తో పాటు వెళ్దూలే గాని అన్నాడు. వద్దు నాన్న, నేను బస్సులో వెళ్ళిపోతాను. అర్జెంటుగా చదువుకోవాలి అని పట్టుబట్టింది అంజలి. తన కూతురు మొండితనం తెలిసిన ప్రకాష్ సరేనన్నాడు. సాయంత్రం 5 అయింది. అంజలి తన లగేజ్ తీసుకుని బయలుదేరింది. కారెక్కే ముందు ఒకసారి వెనక్కి తిరిగి మేడ మీదకు చూసింది. బాల్కనీలో విక్రమ్ నిలబడి ఆమెనే చూస్తున్నాడు. అతనికి తెలుసు తను ఎందుకు వెళ్ళిపోతుందో. కానీ అతను ఆమెను ఆపలేదు, కిందకి రాలేదు. కార్ స్టార్ట్ అయింది. అంజలి కళ్ళ నుండి కట్టలు తెచ్చుకునే కన్నీళ్లు జలజలా రాలాయి. ఆ కన్నీళ్లతో పాటే విక్రమ్ మీద ఆమెకున్న ప్రేమ కూడా ఒక ఆత్మాభిమానపు పొర కింద సమాధి కావడం మొదలైంది. ఆ రాత్రంతా విక్రమ్కి నిద్ర పట్టలేదు.
అంజలి తనను చూసిన ఆ చివరి చూపు అతన్ని వెంటాడుతూనే ఉంది. తను ఎంత పెద్ద తప్పు చేశాడో నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కూడా అతను ఎందుకు ఆపలేకపోయానని తనను తాను అసహ్యించుకున్నాడు. తెల్లారింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. కానీ విక్రమ్ గుండెలో మాత్రం ఓ అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుంది. ఇక ఏది ఏమైనా సరే తన అహంకారాన్ని పక్కన పెట్టి అంజలికి క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రేమను మొత్తంగా ఆమె ముందు పరచాలని డిసైడ్ అయ్యాడు. గబగబా తన ఫోన్ తీసుకుని అంజలి నంబర్కు డైల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది. గుండె వేగం పెరుగుతోంది. హలో అంజలి అని మాట్లాడడానికి సిద్ధమయ్యాడు విక్రమ్. ఫోన్ లిఫ్ట్ అయింది. కానీ అవతల నుండి అంజలి గొంతు వినిపించలేదు. హలో, అది ఒక మగాడి గొంతు. చాలా మృదువుగా, ప్రశాంతంగా ఉందా వాయిస్. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఫోన్ స్క్రీన్ చూసుకున్నాడు. అంజలి నంబరే. హలో, ఎవరు అన్నాడు విక్రమ్ కంగారుగా, కాస్త కోపంగా. నేను కార్తిక్ నుండి అంజలి స్నేహితుణ్ణి. మీరు విక్రమ్ కదా? అంజలి ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదు. తను నిన్న రాత్రి అవతల కార్తిక్ ఏదో చెప్పబోతున్నాడు. కానీ విక్రమ్కి వినిపించడం లేదు. అంజలి ఫోన్. ఒక అబ్బాయి ఎత్తడమేంటి? అసలు ఆ కార్తిక్ ఎవరు? అంజలికి ఏమైంది? గాయపడిన మనసు వికృతంగా ఆలోచిస్తుందని అంటారు. కానీ నిజానికి అది వికృతంగా కాదు, విరక్తితో ఆలోచిస్తుంది. తనను వదిలేసిన ప్రేమ మీద కసితో తన జీవితాన్ని పణంగా పెడుతుంది. గత రాత్రి విక్రమ్ విసిరికొట్టిన ఫోన్ ముక్కలు కావడం, ఆ కోపంలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంజలికి ఇంకా గుర్తుంది. కానీ తెల్లవారి విక్రమ్ చేసిన ఫోన్ కాల్ కార్తిక్ లిఫ్ట్ చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. పెళ్లిలో విక్రమ్ అన్న మాటలు విని గుండె పగిలిపోయిన అంజలి హడావిడిగా సిటీకి తిరిగొచ్చింది. కానీ బస్సు ప్రయాణంలో ఆమె మనసు పడిన క్షోభ, ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకపోవడం, ఏడ్చిన ఏడుపు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఉదయం కాలేజీకి వెళ్ళిన అంజలి ప్రాక్టికల్ ల్యాబ్లో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్తీక్ ఆమెను హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. సెలైన్ బాటిల్ ఎక్కుతున్న సమయంలో అంజలి ఫోన్కు విక్రమ్ నుండి కాల్ వచ్చింది. పరిస్థితి అర్థం కాని కార్తీక్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి అంజలి మాట్లాడే స్థితిలో లేదని చెప్పాడు. కానీ ఆ మాటలు విక్రమ్ మనసులో ఓ పెను తుఫాన్ని సృష్టించాయి. అంజలి పక్కన ఒక పరాయి మొగాడు ఉండడం, వాడి వాయిస్లో ఉన్న చనువు విక్రమ్ అహంకారాన్ని, అసూయని ఒకేసారి తట్టి లేపాయి. తన ప్రాణమైన మరదలికి ఏమైందో తెలుసుకోవాలన్న ఆరాటం ఓ పక్క, ఆ కార్తీక్ గాడు ఎవరన్న కోపం మరో పక్క అతన్ని దహించి వేస్తున్నాయి. అంజలి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకుంది. ప్రకాష్ కూతురు పరిస్థితి చూసి కంగారు పడిపోయాడు. ఏమైందమ్మా? నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏంటి ఇలా అయిపోయావు అంటూ ఆందోళనగా అడిగాడు. కానీ అంజలి ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో మునుపటి మెరుపు లేదు. పెదాలపై ఆ అల్లరి నవ్వు లేదు. కేవలం ఒక శూన్యం మాత్రం కనిపిస్తోంది. కూతురులో వచ్చిన ఈ మార్పు ప్రకాష్కు అర్థం కాలేదు. చదువు ఒత్తిడి వల్ల ఇలా అయిపోతుందేమో అని సర్ది పెట్టుకున్నాడు. అదే సమయంలో కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అంజలి బాగోగులు అడగడమే కాకుండా ప్రకాష్కు కూడా ఎంతో మర్యాదగా పరిచయం అయ్యాడు. కార్తిక్ మాట తీరు, అతని ప్రవర్తన, పెద్దల పట్ల అతను చూపిస్తున్న గౌరవం ప్రకాష్కు ఎంతో నచ్చాయి. మాటల మధ్యలో కార్తిక్ తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పాడు. కార్తిక్ ప్రొఫైల్: ఉద్యోగం ఒక మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్, స్థిరమైన ఆదాయం, కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరు రిటైర్డ్ టీచర్లు, చాలా సంస్కారం ఉన్న కుటుంబం, స్వభావం ఎంతో నెమ్మదైంది, అవతలి వారి మనసును అర్థం చేసుకునే సున్నితత్వం ఉన్నవాడు. కార్తిక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రకాష్ చాలాసేపు ఆలోచించాడు. తన కూతురు అంజలికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అతనికి అనిపించింది. విక్రమ్ మీద అంజలికి ఇష్టం ఉందని ప్రకాష్కి తెలుసు. కానీ విక్రమ్ ప్రవర్తన, అతని మొండితనం చూస్తుంటే అతనికి అంజలినిచ్చి పెళ్లి చేస్తే తన కూతురు జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుందేమో అన్న భయం ప్రకాష్ మనసులో బలంగా నాటుకుపోయింది. అంజలికి ఇప్పుడు కావాల్సింది ప్రేమ కాదు, తనను అర్థం చేసుకునే ఒక భద్రత. అది కార్తిక్ ఇవ్వగలడు అని ప్రకాష్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. అది ఆదివారం సాయంత్రం. ఆకాశం మేఘావృతమైంది. గదిలో వెలుతురు మసకబారింది. అంజలి తన గది కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తుంది. చేతిలో ఒక పాత ఫోటో ఉంది. అది తను విక్రమ్ చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటో. ఆమె కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి. వాటి స్థానంలో ఓ తెలియని మొండితనం చోటు చేసుకుంది. ప్రకాష్ నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. అంజలి అని పిలిచాడు. అంజలి వెనక్కి తిరిగి చూసింది. ఏంటి నాన్న? ప్రకాష్ కుర్చీలో కూర్చుని ఆమెను తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు.
నీకోసం ఒక మంచి సంబంధం చూశానమ్మా. కుర్రాడు చాలా మంచివాడు, స్థిరమైన ఉద్యోగం, సంస్కారం ఉన్న కుటుంబం. కార్తీక్, వాడే ఆ కుర్రాడు. నాకైతే వాడి ప్రవర్తన చాలా నచ్చింది. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడన్న నమ్మకం నాకు కలిగింది. ప్రకాష్ ఈ మాటలు చెప్తున్నప్పుడు అంజలి ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమె కళ్ళు కిందికి వాలిపోయాయి. విక్రమ్ కాదని ఆమె ఒప్పుకుంటుందా, ఏడుస్తుందా, ఎదురు చెప్తుందా అని ప్రకాష్ లోపల భయపడుతూనే ఉన్నాడు. మామూలు అమ్మాయి అయితే అలాంటి మంచి సంబంధం వచ్చినప్పుడు సిగ్గుపట్టమో లేదా సంతోషంగా ఒప్పుకోవడమో చేస్తుంది. కానీ అంజలి మనసు ఇప్పుడు సాధారణ స్థితిలో లేదు. ఆమె గుండె విక్రమన్న మాటల చేత ముక్కలు ముక్కలుగా కోయబడింది. మా మరదలు నాకంటదరా, నా రేంజ్ వేరు, అదొక చిన్నపిల్ల. ఈ మాటలు ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి. నన్ను కాదనుకున్నావు కదా విక్రమ్, నా ప్రేమను చులకన చేశావు కదూ, నీకు నేను అక్కర్లేదనుకున్నావు. సరే, నేను లేని జీవితం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది. ఇక నా జీవితం ఎవరికి సొంతమైతే ఏంటి? నీ అహంకారం ముందు నేను ఓడిపోకూడదు. ఆమె మనసు ఓ కఠినమైన నిర్ణయానికి వచ్చింది. అది ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు, తన భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయమూ కాదు. అది కేవలం కసి, విక్రమ్ మీదున్న కోపంతో తనను తాను శిక్షించుకుంటూ తీసుకున్న నిర్ణయం. అంజలి తలపైకెత్తింది. తండ్రి కళ్ళలో సూటిగా చూసింది. ఆమె గొంతులో ఎలాంటి వణుకు లేదు. ఒక యాంత్రికమైన నిశ్శబ్దంతో ఇలా అంది, సరేనన్నా, చేసుకుంటాను. ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. నిజంగానా అంజలి? నీకిష్టమేనా? ఇష్టమేనన్నా, మీరేది చెప్తే అది. మీకంటే నాకెవరూ ముఖ్యం అని చాలా ఫ్లాట్గా చెప్పి అక్కడి నుంచి ఒక అడుగు కూడా ఆపకుండా నేరుగా తన బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ప్రకాష్కు ఆనందం పట్టలేకపోయింది. తన కూతురు ఇంత త్వరగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుందని అతను ఊహించలేదు. వెంటనే వెళ్ళి కార్తీక్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అంజలికి పెళ్లి ఇష్టమనే విషయం చెప్పేశాడు. కానీ బాత్రూంలోకి వెళ్ళిన అంజలి తలుపు గడియ పెట్టి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది. చల్లటి నీళ్లు ఆమె శరీరాన్ని తాకుతున్నాయి. కానీ ఆమె గుండెల్లో రగులుతున్న అగ్ని మాత్రం ఆర్పలేకపోతున్నాయి. మోకాళ్ళు ముడుచుకుని నేల మీద కూర్చుంది. 2 చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. కన్నీరు నీళ్లతో కలిసిపోతుంది. పైకి సరేనని చెప్పినా ఆమె లోపలున్న ప్రాణం మాత్రం విలవిలాడాడిపోతుంది. అంజలి పెళ్లికి ఒప్పుకున్న 2 రోజుల తర్వాత ప్రకాష్ తన ఆనందాన్ని పంచుకోవడానికి రామ్దాస్కు ఫోన్ చేశాడు. గోదావరి జిల్లాలోని ఆ పాత పెంకుటింట్లో వాతావరణం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. రామ్దాస్ గారు వరాండాలో కూర్చొని పేపర్ చదువుతుండగా ఫోన్ మోగింది. ఎరా ప్రకాష్, బాగున్నావా? అంజలికి ఒంట్లో బాగాలేదన్నావు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రామ్దాస్. అదే సమయంలో విక్రమ్ తన గదిలోంచి బయటకొచ్చి హాల్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకున్నాడు. నాన్న నోట వెంట అంజలి పేరు వినగానే అతని చెవులు రెక్కించాయి. అక్కడ నిలబడి వినడం మొదలుపెట్టాడు. అంజలి ఇప్పుడు బాగుందిరా, కానీ అసలు విషయం అది కాదు. నీకు శుభవార్త చెప్పాలి. మన అంజలికి పెళ్లి కుదిరింది. అవతల ప్రకాష్ గొంతులో చెప్పలేనంత ఆనందం. రామ్దాస్ ఆశ్చర్యంతో పాటు కొద్దిగా షాక్ అయ్యాడు. పెళ్ళా? ఎవరితోరా? కార్తిక్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్, కుర్రాడు బంగారం లాంటివాడు. అంజలి కూడా పెళ్లికి చాలా సంతోషంగా ఒప్పుకుంది. ఈ ఆదివారం వాళ్ళొచ్చి లాంఛనంగా మాట్లాడుకుని పోతారు. నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రకాష్. ఈ మాటలు వింటున్న విక్రమ్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ జారి కింద పడింది. నీళ్ళన్నీ నేల మీద పారిపోతున్నాయి. అంజలికి పెళ్లి కుదిరింది. అది వేరే వాడితోనా? సంతోషంగా ఒప్పుకుందా? విక్రమ్ గుండెలో ఓ పెద్ద బాంబు పేలినట్టయింది. అతని ప్రపంచం ఒక్కసారిగా గిర్రున తిరిగింది. అంజలి తను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకోవడం అనేది అతని ఊహకు కూడా అందని విషయం. అసలు అంజలికి నేను కాకుండా ఇంకెవడైనా ఎలా నచ్చుతాడు? తను నా ప్రాణం కదా, నన్ను కాదని వేరే వాడికి ఎలా సొంతమవుతుంది? అతని అహంకారం ముక్కలైపోయింది. ఆ స్థానంలో భయం, ఆవేదన, చెప్పలేనంత కోపం చోటు చేసుకున్నాయి. ఆవేశంగా తన బైక్ తాళం తీసుకుని బయటకు పరిగెత్తాడు విక్రమ్. నువ్వు నాదానివి అంజలి, కేవలం నాదానివి. నిన్న కార్తిక్ గాడికి ఎలా ఇస్తారో నేను చూస్తాను అంటూ గట్టిగా అరుస్తూ బైక్ స్టార్ట్ చేసి సిటీ వైపు దూసుకుపోయాడు. కానీ వాస్తవం ఏంటంటే అంజలిని పరిస్థితికి తీసుకొచ్చింది మరెవరో కాదు, కేవలం అతని అహంకారమే. ఆ రోజు ఆ బాల్కనీలో అతనన్న మాటలే ఈరోజు అంజలి మెడలో వేరేవాడు తాలిపడేలా చేస్తున్నాయి. పెళ్లి నిశ్చయమైన వారం తర్వాత సిటీలో ఒక ప్రశాంతమైన కాఫీ షాప్. కార్తిక్ తన ప్రాణ స్నేహితుడు సుమంత్తో కలిసి కాఫీ తాగుతున్నాడు. అంజలితో పెళ్లి కుదిరిన తర్వాత సుమంత్ కలవడం ఇదే తొలిసారి.
కంగ్రాట్స్ రా కార్తిక్, ఫైనల్గా బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పేస్తున్నావు అన్నమాట. వదిన ఫోటో చూపించు, ఎలా ఉంటుందో చూస్తాను అంటూ ఉత్సాహంగా అన్నాడు సుమంత్. కార్తిక్ ఫోన్లో అంజలి ఫోటో తీసి చూపించాడు. వావ్, చాలా అందంగా ఉందిరా, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. మరేంటి ముఖం అలా పెట్టావు? పెళ్లి కుదిరిందన్న ఆనందం నీ కళ్ళల్లో కనిపించడం లేదు అని అడిగాడు సుమంత్. కార్తిక్ ముఖంలో ఉన్న ఆలోచన గమనించి కార్తిక్ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. అంజలి చాలా మంచి అమ్మాయి రా సుమంత్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏదో వెళ్తి. మొన్న మేమిద్దరం కలిసి రింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి జ్యువెలరీ షాప్కి వెళ్ళాం. నేను రకరకాల రింగ్స్ చూపిస్తుంటే తన పైకి నవ్వుతూ తల ఊపుతోంది, కానీ ఆ నవ్వులో ప్రాణం లేదురా. అంటే ఏంటి నీ ఉద్దేశం? సుమంత్ సీరియస్గా అడిగాడు. కార్తిక్ కళ్ళలో ఒక విచారకరమైన నిజం కనిపించింది. అంజలి నన్ను చూస్తున్న ప్రతిసారి ఆమె కళ్ళు నన్ను చూడటం లేదురా. నా వెనక ఉన్న ఇంకా ఏదో శూన్యాన్ని చూస్తున్నాయి. ఆమె నవ్వులో నన్ను సొంతం చేసుకుంటున్నానన్న ఆనందం లేదు, దేన్నో పోగొట్టుకుంటున్నానన్న బాధ ఉంది. అంజలి నన్ను చూస్తూనే ఆమె కళ్ళు వేరే వ్యక్తి కోసం వెతుకుతున్నాయి సుమంత్. సుమంత్ షాక్ అయ్యాడు. వేరే వ్యక్తి కోసమా? ఎవర్రా వాడు, నీకు తెలుసా? కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కార్తిక్కి నిజంగా తెలుసా? విక్రమ్ గురించి అంజలి కార్తిక్కి చెప్పిందా, లేక కార్తిక్ తనంతట తానే నిజం తెలుసుకున్నాడా? ఒకవేళ కార్తిక్కి విక్రమ్ గురించి తెలిస్తే తనను ప్రేమించని అంజలి మెడలో తాళి కట్టడానికి అతను ఎందుకు సిద్ధపడ్డాడు అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.